మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయరమణారావు, రాజు ఠాగూర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా జయంతి సందర్భంగా నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ చీరల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ సాంప్రదాయంలో ఆడపడుచులకు సారీ ఇవ్వడం ఆనవాయితీ అని, అదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అర్హులైన 1 కోటి మంది మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరి ఆ సోదరులకి అందరికీ కూడా మా అక్కలకి చెల్లెలకి అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నాం. 2 సంవత్సరాలు డిసెంబర్ 8, 9 వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. దాంతో పాటు ఇప్పటివరకు మీరు పూర్తి స్థాయిలో మనంతా గ్రామీణ ప్రాంతం. ఈ గ్రామీణ ప్రాంతంలో చాలా మంది రైతు సోదరులు, రైతు కూలీలకు సంబంధించిన కుటుంబ సభ్యులు వీటితో పాటు పనిచేస్తూ ఉన్నాయి. వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు గత 2 సంవత్సరాల నుంచి ఈరోజు మీకు ఈ కుటుంబ సభ్యులందరినీ 2 లక్షల రుణమాఫీతో పాటు మరి సన్న రకాలకి 500 బోనస్తో పాటు ఈరోజు మరి మనందరం కూడా 6,000 రూపాయలు ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన జిల్లా రైతు సోదరులకు కూడా అమలు చేస్తాము. ఏమి చేసిండ్రు 2 సంవత్సరాలనే మరి ఆకాశాన్ని భూమిపై ఎందుకు తీసుకెళ్ళారు ఈ ప్రభుత్వాన్ని? 10 సంవత్సరాల నుండి చేయలేని పని ఏం చేస్తా ఉన్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఓవరంగా ఈ ఎన్నిక విషయంలో ఎక్కడ అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా మీ అందరి ప్రేమ అభిమానంతో వారిని అడ్డుకుంటాం. తప్పకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం. మరి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదు. నేను అక్కలని పిల్లలను